బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లనున్నారు ఈడీ అధికారులు. ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ముందు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు కవిత. మార్చి 26 వరకు 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత 14 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. కవితను కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు భర్త అనిల్, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్య నేతలు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కవిత కేసు అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లోనే కల్వకుంట్ల కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈ రోజు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచోసారి కస్టడీ ఎక్స్టెన్షన్ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. 14 రోజుల పాటు మరొక 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కీలకంగా ఈ రోజు ఉదయమే కొద్దిసేపటి క్రితమే కోర్టు ప్రాంగణానికి అయితే తీసుకొచ్చారు. మరి కాసేపట్లోనే కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు కవితను ప్రవేశపెడతారు. ఈ 14 రోజులు జరిగినటువంటి అంశాలకు సంబంధించి కోర్టు ముందు ఉంచుతారు. దాని తర్వాత ఎక్స్టెన్షన్ కూడా జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ కూడా కోరుతారు ఈడీకి సంబంధించినటువంటి అధికారులు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవకతవకలు, ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా 10 రోజులు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో 14 రోజులు ఉన్నారు. ఓవరాల్ గా 24 డేస్ నుంచి కూడా కవిత ఈడీ అధికారుల సమక్షంలోనే ఉన్నారు. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఈడీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆమె కీ రోల్ పోషించారు. ఇక సౌత్ గ్రూప్ ఫార్మేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో జరిపినటువంటి మంతనాల విషయంలో కావచ్చు, అలాగే కిక్ బ్యాక్స్ తరలింపు విషయంలో కవిత ఆదేశాల మేరకే కిక్ బ్యాక్స్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు చేరాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన విచారణ అంతా కూడా జరిగింది. ఇక ఈ విచారణలో పలు కీలకమైనటువంటి అంశాలను కూడా ఈడీ అభియోగాలు మోపింది. దాంట్లో ప్రధానంగా విచారణకు సహకరించట్లేదు అనేది ఒక అంశం అయితే, మరొకటి ఫోన్లకు సంబంధించినటువంటి డిజిటల్ డివైస్ లకు సంబంధించినటువంటి కవిత కొద్దిసేపు ఇప్పుడే ప్రస్తుతం కోర్టు హాల్లోకి చేరుతున్నారు. కోర్టు హాల్లో కూడా జడ్జి పర్మిషన్ తోటి ఒక 10 నిమిషాలు కవిత మాట్లాడేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. చూడాల్సి ఉంటుంది కవిత 10 నిమిషాలు కోర్టులో ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపైన మరి కాసేపట్లోనే స్పష్టత రానుంది.